ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం లీడర్షిప్ చేంజ్ చేస్తే బాగుంటుంది అని నేను ఫీల్ అవుతున్నా. సో డీసీసీలో ఉండే వాళ్ళని పీసీసీ పోస్ట్కి దేనికన్నా పంపించేసి ఇక్కడ టౌన్ ప్రెసిడెంట్ అట్లా చేసే పిల్లల్ని తీసుకొని వచ్చి డీసీసీ ప్రెసిడెంట్గా అప్పగిస్తే అఫ్కోర్స్ సీనియర్గా నేనున్నాను. నేను డైరెక్ట్గా కూర్చుని నాకు డాక్టర్గా నాకు బోలెడు బాధ్యతలు ఉంటాయి కాబట్టి నేను అంత డైరెక్ట్ పోస్ట్ తీసుకొని చేయడానికి కష్టమవుతుంది. కాబట్టి సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇట్లా వాళ్ళకి పోస్ట్ ఇచ్చినా నేను దగ్గరుండి నేను చేయించుకుంటాను. సో ఈ విషయాన్ని మాట్లాడదాం అనుకున్నా, కానీ నేను చూచాయిగా చెప్పాను కానీ అంత డీటెయిల్గా చెప్పలేదు. ప్రాబబ్లీ నేను ఈ విషయం ఇంకా మిగతా వాళ్ళందరితో కూడా చర్చించి, అంటే లైక్ స్టేట్ లీడర్స్తో ఇంకెవరైనా చర్చించి మేడం గాంధీకి మెయిల్ పెట్టేదానికని ఆలోచిస్తున్నా. సో మేడం గాంధీకి మెయిల్ పెట్టినా కూడా ఇది మరీ చాలా చిన్న విషయం, ఎందుకంటే మరీ ఆమె ఎవరు నేషనల్ లెవెల్ చీఫ్ మినిస్టర్ని సెలెక్ట్ చేసి ఆమె కూర్చొని డీసీసీల గురించి ఆమె ఏం చెప్తారు, బాగుండదు కూడా. సో అందుకని వాళ్ళు ఒకసారి పర్సనల్గా వెళ్ళైనా కూర్చుని దగ్గరుండి కొంచెం డీసీసీని కొత్త పిల్లకాయలని కూర్చోబెడితే కొంచెం వరకు కొంచెం యాక్టివ్ అవుతారేమో కాంగ్రెస్ పార్టీ అని. సో నేనైతే కొంచెం కంఫర్టబుల్గా చిన్నపిల్లకాయలు యాక్టివ్గా చేసేవాళ్ళనే వాళ్ళు వస్తే యాక్టివ్గా నేను ముందుకు వచ్చి నా టైం నేను ఎంత టైం ఇవ్వగలను అంత టైము మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసేదానికి, సో దాన్ని బిల్డ్ చేసేదానికి ట్రై చేస్తామని